మీరావాణి ప్రేక్షకులందరికీ స్వాగతం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. మీ డాక్టర్ సుందరి ప్రేక్ష. ఉగాది అనగానే మా అందరికీ నూతన సంవత్సరం ప్రారంభం. ఈ సంవత్సరం అంతా ఈరోజు ఏం చేస్తే సంవత్సరం అంతా అలాగే ఉంటుందని విశ్వసిస్తూ ఉంటాం. ఉగాది అంటే ఉగస్య ఆది ఉగాది. ఈ ఉగాది రోజు మనం ముఖ్యంగా 5 ముఖ్యమైన పనులు చేస్తే కనుక ఆ సంవత్సరం అంతా కూడా మనకి తిరిగి ఉండదని చెప్పి శాస్త్రాల ద్వారా తెలుస్తుంది. శ్రీ విశ్వావసునామ సంవత్సరం మనకి 39వ సంవత్సరం. విశ్వావసు అంటే విశ్వానికి సంబంధించి విశ్వస్లో శ్రేయస్సుకరమైంది, అందరికీ శ్రేయస్సు కలగజేసిన వాడు, ప్రపంచంలో ధనము కలవాడు అనే అర్థం కూడా ఉంది. ఈ ఉగాది అనగానే ఉగస్య ఆది ఉగాది అంటే ఉగస్య ఆది అంటే ఉగా అంటే నక్షత్ర గమనం. ఈ నక్షత్ర గమనాన్ని ప్రకారం మనకి ఉగాది జరుపుకుంటూ ఉంటాం. ఈ ఉగాది రోజు ముఖ్యంగా అందరికంటే మనం తెలుగు వాళ్ళు చైత్రమాస శుక్ల పాడ్యమి రోజు ఉదయం సూర్యోదయానికి పాడ్యమిని వచ్చి ఉగాది జరుపుకుంటాం. మొట్టమొదటిగా చేయవలసింది సూర్యోదయానికి పూర్వమే మనం అందరం లేచి చక్కగా అభ్యంగన స్నానం చేయాలి, తైలాభ్యంగన స్నానం చేయాలి. ఆ తర్వాత అంచు ఉన్న నూతన వస్త్రాలు ధరించి నూతన సంవత్సర నామ సంకీర్తనం చేసుకోవాలి మన సంకల్పంలో. చేసిన తర్వాత సూర్య భగవానికి అర్ఘ్యపాధ్యాదులు ధూపదీప నైవేద్యాలు సమర్పించిన తర్వాత మన కులదేవతని, నవగ్రహాన్ని, పంచాంగాన్ని, మహాలక్ష్మీదేవిని చక్కగా అందరినీ ఆరాధించి షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని నివేదన చేయాలి. ఇది మన మూడవది. ఆ ఉగాది పచ్చడి తినటం వలన మనకి సంవత్సరం అంతా కూడా అనారోగ్యాలు లేకుండా దృఢదేహం అదృష్టం కలిగి ఉంటుందని చెప్పి మనకి తెలుస్తుంది. ఆ పచ్చడి ప్రసాదంగా స్వీకరించేటప్పుడు శతాయువజ్ర దేహాయ సర్వ సంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబ కుసుమ భక్షణం అనే మంత్రాన్ని చెప్పుకుంటూ ఆ ప్రసాదాన్ని తీసుకుంటాం వలన ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయి. అలాగే మన ఇంటిపైన కాషాయ రంగు ధ్వజారోహణం చేయాలి 4వది ప్రతి ఒక్కరు కూడా. ఈ తర్వాత మనం పంచాంగ శ్రవణం చేయాలి. పంచాంగ శ్రవణం అంటే పంచాంగాన్ని వినాలి. తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలు చెప్పేదే పంచాంగం. అలాగే ఆ రోజు ఒక సంవత్సర ఫలితాలు, నవనాయకుల ఫలితాల గురించి ఎలా ఉండబోతుంది అవన్నీ కూడా మనం తెలుసుకోవడం వల్ల సంపద, ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయని చెప్పి మనకి శాస్త్రాలు జరుగుతుంది. ఇంతటి విశిష్టమైన ఉగాది రోజు మనందరం కూడా చక్కగా ఈ 5 ముఖ్యమైన పనులు చక్కగా ప్రారంభించి చేసుకొని ఆ సంవత్సరం అంతా గ్రహపీఠాలు తొలగించుకొని సంపూర్ణ ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యంతో అందరూ చక్కగా వెళ్ళాలని ఆశిస్తూ మరొక్కసారి మా ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. అలాగే నవనాయకుల ఫలితాల గురించి నేను మరొక వీడియో చేస్తున్నాను, అది కూడా చక్కగా వినండి. ఆ సంవత్సర ఫలితాలు కూడా విని తెలుసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు, శుభం భూయాత్, విశ్వస్య కళ్యాణమస్తు.